తెలంగాణలో సంచలనం సృష్టించిన వికారాబాద్ ఘటనలో పోలీసులు దూకుడు పెంచారు. కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఫిలిం నగర్ లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వికారాబాద్ ఆయన్ని తరలిస్తున్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, మొత్తం కలెక్టర్ పైన దాడికి సంబంధించి మొత్తం పట్నం నరేందర్ రెడ్డి హస్తం ఉంది అని చెప్పేసి పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించి ఆయన అదుపులోకి కూడా తీసుకున్నారు. సో ఓవరాల్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం? ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డిని అయితే మాత్రం హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పటికే అతన్ని వికారాబాద్ కూడా తరలిస్తున్నారు. ప్రస్తుతం చెంగోమూల్ పోలీస్ స్టేషన్ లో కూడా అతన్ని పెట్టడం జరిగింది. అక్కడ డిఎస్పీ అతనితో మాట్లాడుతున్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి విజువల్ కూడా మనం ఏబిఎన్ లో చూస్తున్నాం. మరికొద్ది సేపట్లోనే పరిగి పోలీస్ స్టేషన్ తరలించి పరిగి పోలీస్ స్టేషన్ లో విచారించిన తర్వాత రిమాండ్ తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే కలెక్టర్ పై దాడి ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గానే తీవ్రంగా పరిగణలోకి తీసుకుందని చెప్పుకోవచ్చు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపైన కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కూడా నిన్న పోలీసుల రివ్యూలో కూడా చెప్పినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఎందుకంటే ఇందులో కుట్ర దాగి ఉంది, దీని వెనుక కుట్రపూరితంగా వ్యవహరించి దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి అందులో భాగంగానే ఇప్పటి వరకు 50 మందికి పైగా విచారణ జరిపి 16 మందిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపడం జరిగింది. ఇందులో ప్రధాన కుట్రదారుడు సురేష్ రాజు, ఇతనికి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి అత్యంత ప్రధాన అనుచరుడు, సన్నిహితుడుగా ఉంటున్నాడు అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. సురేష్ రాజే మొత్తం కూడా ప్రీ ప్లాన్డ్ గా ఒక అధికారులు ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా దాడి చేయాలనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళు కాల్స్ మాట్లాడుకున్నారు. కొన్ని వాట్సాప్ గ్రూప్స్ లో కూడా వీళ్ళు చర్చించినట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి కూడా ఈ కుట్రకోణంలో అతని పాత్ర ఉందనేటువంటి అంశాన్ని పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ సురేష్ అనేటువంటి వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి తోటి తరచూ అంటే దాడి ఘటనకు ముందు కొన్ని గంటల పాటు అతనితో దాదాపు 42 సార్లకు పైగా కాల్స్ మాట్లాడినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. మరొక కీలకమైనటువంటి అంశం, సురేష్ తో మాట్లాడిన తర్వాత ఈ పట్నం కేటీఆర్ తో కూడా 6 సార్లు ఫోన్ లో మాట్లాడినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే సురేష్ ను ముందు పెట్టి వెనక ఉండి పట్నం నడిపించాడనేటువంటి అంశాన్ని పోలీసులు గుర్తించారు కాబట్టి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరొక 1-2 గంటల్లో పరిగి పోలీస్ స్టేషన్ చేరుకున్న తర్వాత అతన్ని విచారించి రిమాండ్ రిపోర్ట్ పూర్తి అయిన తర్వాత పరిగి సబ్ జైలు కూడా తరలించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. పరారీలో ఉన్నటువంటి వారి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. నీలిమా, అండ్ ఇప్పటికే అంటే ప్రధాన సూత్రధారి సురేష్ అని చెప్పేసి నిర్ధారణకు వచ్చారు. ఇప్పుడు సురేష్ ని అయితే అదుపులోకి తీసుకోవాలనుకుంటున్నారు, బట్ ఆయన పరారీలో ఉన్నారు అని అంటున్నారు. సో దీనికి కోసం పోలీసులు ఏమైనా గాలిస్తున్నారా? సో ఏ విధంగా జరుగుతోంది? ఇప్పటికైతే మాత్రం పోలీసులు దాదాపు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిందితుడి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దాడి ఘటన తర్వాత తన కుట్రకోణం బయటపడుతుందనేటువంటి భావించి సురేష్ పరారీలో ఉన్నాడు. సురేష్ ఎక్కడున్నాడు అనేటువంటి అంశానికి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డికి కూడా కొంత సమాచారం ఉందనేది పోలీసులు భావిస్తున్నారు. ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డిని విచారించిన తర్వాత సురేష్ కూడా ఈ రోజు సాయంత్రంలోగా పోలీసు అదుపులో ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అతని కోసం హైదరాబాద్ తో పాటు వికారాబాద్ మరికొన్ని ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రంలోగా సురేష్ ను కూడా అదుపులోకి తీసుకుంటామనేటువంటి అంశాన్ని వికారాబాద్ పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు జరిగినటువంటి ఘటన లిమిట్స్ పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడ ఎఫ్ఐఆర్ నమోదైంది. అక్కడే నిన్న కూడా నిందితుల్ని మొత్తం 16 మంది నిందితుల్ని అరెస్ట్ చూపి వాళ్ళని కూడా జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. కాబట్టి మరికొద్ది సేపట్లోనే పట్నం నరేందర్ రెడ్డి యొక్క విచారణ పూర్తయిన తర్వాత పరిగి పోలీస్ స్టేషన్ తరలించి పరిగి పోలీస్ స్టేషన్ నుండి వైద్య పరీక్షల అనంతరం అతన్ని సబ్ జైలు కూడా రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సురేష్ కోసం అయితే ఇటు హైదరాబాద్ పోలీసులు కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ నార్సింగ్ పరిసర ప్రాంతాల్లో తను ఉన్నట్లు కొంత అనుమానం రావడంతో అక్కడ కూడా ఒక పోలీస్ బృందం వెళ్లి గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నటువంటి సందర్భం ఉంది. మరోవైపు వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి కాబట్టి ఈ రోజు సాయంత్రంలోగా సురేష్ ను కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అండ్ ఈ రోజు సాయంత్రం వరకు సురేష్ ను అదుపులోకి తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ అంటే నరేందర్ అలాగే సురేష్ ఇద్దరిని విచారించినట్లయితే గనక దీని వెనక ఒక పెద్దవాళ్ల హస్తం ఉండొచ్చు అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో వీళ్ళందరూ బయటపడే అవకాశం ఉందంటారా? అండ్ అంతేకాకుండా ఆల్రెడీ 16 మందిని రిమాండ్ కు తరలించారు కాబట్టి ఇంకా అరెస్టుల పర్వం కొనసాగే అవకాశం ఉందా? ఖచ్చితంగా లగచర్ల ఘటనకు సంబంధించి నిన్న
మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ కూడా ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్షంగా విచారణ జరిపాడు. వికారాబాద్ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి విచారణ జరిపాడు. వికారాబాద్ ఎస్పీతో పాటు ఐజీ సత్యనారాయణ కూడా ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించిన తర్వాత ఇప్పటి వరకు ప్రాథమిక విచారణలో కావచ్చు, ఏదైతే దాడి చేసినటువంటి సమయంలో తీసినటువంటి వీడియోల్లో ఎవరైతే ఉన్నారో ఆ నిందితులందరినీ కూడా క్యాచ్అప్ చేయడం జరిగింది. ఆ నిందితులందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో 50 మందికి పైగా అదుపులోకి తీసుకుంటే అందులో 16 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. మరికొంతమంది ఇంకా పరారీలో ఉన్నారు. సురేష్ తో పాటు అతనికి సంబంధించినటువంటి అనుచర వర్గం కూడా ప్రస్తుతం పరారీలో ఉంది. వాళ్ళు దొరికినట్లయితే అసలు వాస్తవం ఏందనేది బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కుట్ర కోణం అంతా కూడా బయటపడే అవకాశం ఉంటుంది. మరోవైపు మీరు అన్నట్లుగా పట్నం, మరోవైపు సురేష్ ఇద్దరిని కలిపి విచారణ జరిపితే ఇందులో ఉన్నటువంటి కుట్రపూరితమైనటువంటి వ్యవహారం బయటపడడంతో పాటు దీని వెనక ఉండి మరికొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు, మరికొంతమంది కీలక నాయకులు ఎవరైనా ఉండి నడిపించారా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం పట్నం నరేందర్ రెడ్డిని అయితే విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు సురేష్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రోజు జరిగేటువంటి విచారణ తర్వాత ఒక కొలిక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు 16 మంది నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో మాత్రం సురేష్ ఏ విధంగా చెప్తే తాము అదే విధంగా వ్యవహరించాం తప్ప తమకు అధికారులపైన దాడి చేయాలనేటువంటి ఉద్దేశం లేదు, సురేషే ముందు ఉండి అంత నడిపించాడనేటువంటి అంశాన్ని కొంతమంది అరెస్ట్ అయినటువంటి నిందితులు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరోవైపు అందులో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి మరొక 50 మందిని అదుపులోకి తీసుకొని విచారించినటువంటి సమయంలో కూడా అందులో కొంతమంది అధికారులతో చర్చలు జరుపుతున్నటువంటి క్రమంలో వెనుక నుండి దాడి జరిగింది. ఈ దాడి చేస్తారనేటువంటి సమాచారం తమకు కూడా లేదంటూ కూడా చాలా మంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్పినటువంటి మాట మనం చూసాం. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఆధారంగా సురేష్ దొరికితే ఇందులో కుట్ర కోణం అంతా కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరి ప్రోద్బలంతో ఇదంతా జరిగింది, వెనక ఉండి నడిపించినటువంటి వ్యక్తులు ఎవరు, హైదరాబాద్ నుంచి కూడా కొన్ని కాల్స్ వెళ్ళాయి, హైదరాబాద్ నుంచి కూడా కొంత సమాచారాన్ని షేర్ చేశారనేటువంటి అంశాన్ని కూడా గుర్తించారు. కాబట్టి మరికొన్ని అరెస్టులు కూడా ఈ కేసులో జరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నీలిమా. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. మరోవైపు లగచర్ల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అధికారులపై దాడులు చేస్తే బీఆర్ఎస్ ఎలా సమర్థిస్తుందని ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ నేతలపై దాడులు జరిగితే ఇలాగే స్పందిస్తారా అని నిలదీశారు. ఈ దాడుల వెనుక ఎంత పెద్దవారున్నా వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. ఉందా, కుట్ర ఉందా, కుట్ర వెనకాల ఎవరున్నారు, అధికారుల మీద దాడులు చేసింది ఎవరు, 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు అధికారుల మీద దాడి చేస్తే, పోలీస్ సిబ్బంది మీద, కలెక్టర్ల మీద దాడి చేస్తే ఖండించాల్సింది పోయి దాన్ని సమర్థిస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం అంటేనే వాళ్ళకి రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఎలాంటి ఆలోచన ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు కలెక్టర్ల మీద లేకపోతే ఇతర పోలీస్ అధికారుల మీద దాడిని ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సమర్థిస్తారా? మీడియా మిత్రులు మీరు సమర్థిస్తారా? ఇవాళ భూసేకరణ చేయాలన్నా వద్దా అనేది ఒక అంశం. భూసేకరణ విషయంలో బీఆర్ఎస్కి ఏం అభిప్రాయం ఉన్నా వాళ్ళు చెప్పొచ్చు. అక్కడ భూమి కోల్పోతున్న వాళ్ళు నిరసన తెలపడానికి కూడా వాళ్ళు నిరసన తెలపొచ్చు, తప్పులేదు. కానీ అధికారుల మీద పాశవికంగా దాడి చేసి వాళ్ళని చంపాలనే ప్రయత్నం చేయడాన్ని ఏ రకంగా బీఆర్ఎస్ సమర్థించుకుంటుంది? ఎంత వార్లున్నా, ఎంత పెద్దోళ్ళున్నా ఊచలు లెక్కబెట్టక తప్పదు. ఎందుకంటే అధికారుల మీద దాడులు చేస్తే చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు. ఈరోజు రెవెన్యూ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ అధికారుల మీద దాడులు చేస్తే మేము వాళ్ళకి అండగా నిలబడతాం దాడులు చేసే వాళ్లకు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాట్లాడుతున్నాడంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకుంటుందని. అందులోని ఇట్లనే వదిలేస్తే రేపు బీఆర్ఎస్ వాళ్ళ మీద కూడా దాడులు జరిగితే కేటీఆర్ ఇదే మాట్లాడతాడా? నేను ఇక్కడ సింగాల్ ఉన్నప్పుడు ఇంకా రైల్వే ఉన్నా చిత్రపూర్ బస్ స్టాప్ దగ్గర ఒకటి కాంప్లెక్స్ నేను ఇక్కడ సింగాల్ ఉన్నప్పుడు ఇంకా రైల్వే ఉన్నా చిత్రపూర్ బస్ స్టాప్ దగ్గర ఒకటి కాంప్లెక్స్ రైట్, పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే అరెస్టు రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనము అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును
బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్ర చేస్తున్నారు అని, కార్యకర్తలతో మాట్లాడినా కూడా ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజలు తిరగబడుతుంటే లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగుతున్నారని అన్నారు. ప్రజల తరపున పోరాటం చేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్చే అవుతుంది అని వ్యాఖ్యానించారు. ఇక ఉద్యమ కాలం నుంచి అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ ఎన్నో చూసింది అని, రేవంత్ అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు కేటీఆర్. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ పై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. మనం చూస్తా ఉన్నాం. ఎమ్మెల్యే అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం అంటూ కూడా ఆ ఘాటుగా వ్యాఖ్యలైతే చేశారు. సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్ర చేస్తున్నారంటూ కూడా, కార్యకర్తలతో మాట్లాడినా కూడా ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజలు తిరగబడుతుంటే లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగుతున్నారన్నారు. ప్రజల తరపున పోరాటం చేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్చే అవుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఉద్యమ కాలం నుంచి అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ ఎన్నో చూసిందని, రేవంత్ అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు కేటీఆర్. నేను ఇక్కడ సింగాల్ ఉన్నాను, రైల్వే ఉన్నా, చిత్రపూర్ బస్ స్టాప్ దగ్గర కాంప్లెక్స్ correct. It is not a threat to national security or general order.